నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు 50 రూపాయలు, డీజిల్, పెట్రోల్ 2 రూపాయలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్ కాలనీలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. పెంచిన ధరలు తగ్గించకపోతే అన్ని పార్టీలు సంఘాలతో కలిపి పోరాటం ఉధృతం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు హెచ్చరించారు. అంతర్జాతీయంగా డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిన దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్యని నాయకులు కె రంగారెడ్డి, ముద్దా భిక్షం, కల్పన ఆరోపణ చేశారు. ఈ చర్య వల్ల అన్ని నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని, ఇప్పటికే పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమావేశంలో ఈ పెంపు మరింత భారమని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు సాయన్న, మునిగేల శివప్రశాంత్, భద్రాచలం పిఓడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు మునిగేల మహేశ్వరి, పీడీఎస్యు భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు దండుగుల రామ్ చరణ్, మడకం భీమరాజు, మంచాల నరసింహారావు, శాంతక్క కుమారి, కృష్ణకుమారి, అనురాధ, సత్యవాణి, నసీమా, రమ, బుజ్జమ్మ, భాష, నాగమణి పాల్గొన్నారు. మాస్ లైన్ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు నిరసనగా ఈనాడు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే మన భద్రాచలం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఒక రకంగా నిత్యావసర వస్తువులతో పాటు ఈ మూడు కూడా నిత్యావసర వస్తువులుగా భావించాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ గ్యాస్ కానీ, పెట్రోలు, డీజిల్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి ఒక ప్రస్తుత స్థితిలో వీటికి రేట్లు పెంచడం అనేది చాలా దారుణం. ఇది మెజారిటీ ప్రజలపైన అధిక భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి ఫలితంగా మొత్తం ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఛార్జీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని ఫలితంగా మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉన్నది. అందుకనే ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి యొక్క నిర్ణయం. దీన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకురాలని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇలా పెంచినటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలని తగ్గించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆఫీస్ ముందు, ఇవాళ అశోక్ నగర్ కాలనీలోని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచారు. అట్లనే పెట్రోల్, డీజిల్కి 2 రూపాయలు పెంచారు. ఇవాళ ప్రజల పైన అప్పుల్లో ఉన్నాము, 4,500 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి ప్రజల మీద భారాన్ని మోపటం తీవ్రమైనటువంటి ఇది. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి, లేని ఏడల దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి, ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెంచారు. అట్లనే జిఎస్టీ పేరుతోటి ప్రజలపైన భారం మోపారు. ఇవే కాకుండా అనేక రకాల ఇప్పుడు పెట్టుబడిదారు విధానంతో పాటు ప్రజల్ని వీళ్ళందరూ కూడా ధరలు పెంచి ప్రజలపైన మొదలైన భారాలను మోపుతున్నారు. కాబట్టి ఈ ఆర్థిక అరాచకాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి, ఈ గ్యాస్ ధర తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్. అలాగే ఈరోజు మహిళా సంఘాలు కలిసి ఈ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోలు, డీజిలు, తర్వాత గ్యాస్ ధరలని విపరీతంగా పెంచి మరింత భారాలని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మా యొక్క ఆందోళనని అన్ని పార్టీలని, సంఘాలని కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో, బరువులతో, పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆదాయాలను తగ్గిపోతూ ఉన్నాయి, కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుందని కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాము. ఈ పెంచినటువంటి ఈ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి, ఈ రెండింటితోటే పోకుండా ఇవి ఇతర ధరలు పెరగటానికి దారితీసే ప్రమాదం ఉంది. కనుక ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం, ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలి. అంతర్జాతీయంగా మాత్రం ఈ డీజిల్
ధరలు తగ్గుతూ ఉన్నాయి, అట్లే గ్యాస్ ధరలు తగ్గుతూ ఉన్నాయి. కానీ అలాంటి తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇండియాలో తగ్గించాల్సింది పోయి పెంచడం అనేది వీళ్ళు ఆ ప్రభుత్వ ఆదాయాల కోసం, పెట్టుబడిదారుల యొక్క ఆదాయాల కోసం, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ విధంగా చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి పెంచిన ధరల్ని, లేకపోతే ఆందోళనని మేము ఉధృతం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం.